అందరికీ వందనములండి. ఎలా ఉన్నారు? మరి ఏర్పాటు చేయబడ్డ ఈ 7 డే ప్రేయర్ ఫర్ స్టూడెంట్స్లో భాగంగా ఈరోజు మరి 5వ రోజు ప్రార్థన చేసుకుందాం. పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి కొరకు ప్రత్యేక ప్రార్థన మనందరం కూడా కలిసి చేసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో అప్పుడు తప్పకుండా దేవుడు మీ యొద్దకు వస్తారు. మనం ఎలా దేవుని యొద్దకు వస్తామంటే ప్రార్థన ద్వారా మనం దేవుని యొద్దకు ఈరోజు వద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొద్దకు కూడా వచ్చి మన ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహించును గాక. ప్రతి ఒక్కరము ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన, ఏక మనసు కలిగి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం 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 స్తుతి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, రాజా, మీకు వందనాలు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వరుసగా 7 రోజులు తండ్రి మేమందరము ఏక మనసు కలిసి నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు లెక్కలేనని వందనాలు 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 స్తోత్రాలయ్యా. బిడ్డలందరూ నేను ఇంతవరకు రాసిన ఎగ్జామ్స్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు రాసిన ప్రతి ఎగ్జామ్లో మీరు తోడుగున్నారని మేము నమ్ముచున్నాం ప్రభు. ఇకన కూడా నేను రాయబోతున్న ఎగ్జామ్స్ విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించండి, మీ సహాయాన్ని అందించండి ప్రభు. మీకు వందనాలు 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 స్తోత్రములు 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 నాయన. చాలామంది ఇదిగోనని ఎంసెట్ నీట్లకు ప్రిపేర్ అవుతున్నారు నాయన. అటు వరకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి, మీ తెలివితేటలను అనుగ్రహించండి అయ్యా. బిడ్డలు ప్రిపేర్ అవుతుండగానైనా తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించి, శక్తిని, బలాన్ని అనుగ్రహించి నైనా చదవాలనే మనస్సును నైనా మీరు దేవాస్తోత్రం మీ కృపను అనుగ్రహించండి ప్రభా. చదవాలనే మనసును ప్రతి బిడ్డలోనైనా మీరు కలిగించి ప్రతి ఒక్కరునైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికినైనా మీరు సహాయం చేయండి. మీకు వందనాలు 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 తండ్రి. బీటెక్ ఎంటెక్ చదువుతున్న బిడ్డలకు కూడా నేను మిడ్ ఎగ్జామ్స్ అయినైనా పబ్లిక్ ఎగ్జామ్స్ కోసమైనా ఎదురు చూస్తున్నారు. సెమ్ ఎగ్జామ్స్ విషయంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మీకు లెక్కలేనన్ని వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. 10th క్లాస్ ఎగ్జామ్స్ బిడ్డలనైనా కొన్ని ఎగ్జామ్స్ రాసి ఉన్నారు తండ్రి. ఇంకా వారు రాయడానికి నేను కొన్ని ఎగ్జామ్స్ వారు ముందురుండగా మీరు పరిశుద్ధులు పట్టించుకుని బిడ్డలకు తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. చదవాలనే మనస్సునైనా ప్రతి బిడ్డకినైనా మీరు అనుగ్రహించండి అయ్యా. ఎండ దెబ్బ తగలకుండా ప్రతి బిడ్డనినైనా దేవాస్తోత్రం మీరు భద్రపరచండి, కాపాడండి ప్రభు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరెటువంటి డిప్రెషన్కి లోను కాకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండానైనా ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కృపను అనుగ్రహించండి అయ్యా. ఇటువంటి శరీర రుగ్మతలు, బలహీనతలు నేను తలెత్తకుండా మీరు సాయం చేయండి ప్రభు. మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి చదువుకున్నట్లు మీరు సహాయం చేయండి. ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలు ఉండడానికినైనా ఈ జరుగుతున్న ఈ పరీక్షల్లోనైనా ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించినట్లు, మంచి ర్యాంకులనైనా సాధించినట్లు నేను మీరు సహాయం చేయండి. మీకు లెక్కలేనని వందనాలు 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 స్తోత్రాలయ్యా. ఎందరో బిడ్డలనైనా చదువుతున్నారు, వారందరికీ కూడా నేను మీ జ్ఞానాన్ని నింపండి ప్రభు. అడుగుడి ఇవ్వబడిన, తట్టుడు తీయబడును అని మీరు సెలవిస్తున్నారు. అడుగుతున్న ప్రతి బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరూ నేను చక్కగా చదవడానికి నేను మీరు సహాయం చేయండి. ఏకాగ్రతతో చదవడానికి మీరు సహాయం చేయండి అయ్యా. వారు చేయవలసిన బాధ్యత, వారు చదువు అనే విషయాన్ని నేను వారి గ్రహించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. చాలామంది బిడ్డలు ఇంకో చదువును పక్కన పెట్టి నేను చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. ఏ బిడ్డ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రభా విడుదల దయచేయండి, విడుదల దయచేయండి తండ్రి. మనసు కలిగి చదివినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు విధేయత చూపినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు లెక్కలేనని వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా టీచర్లకి నైనా దేవస్తోత్రం విధేయత చూపించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ప్రతి బిడంగా మెలకువ కలిగినైనా దేవ వారు ప్రవర్తించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. లోకంలో పడిపోయిన వ్యర్థమైన వాటిని ఆచరించకుండా తండ్రి దేవాస్తోత్రం నేను చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. మొబైల్ ఫోన్కి నేను ఎడిక్ట్ కాకుండా నేను మీరు సహాయం చేయండి ప్రభా. ఇదిగో నేను తెలివిని అనుగ్రహించండి అయ్యా. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే భాగ్యాన్ని నేను వివేచన ప్రతి విద్యార్థికి నేను మీరు అనుగ్రహించండి అయ్యా. ఏది ఉత్తమమైనదో వారు తెలుసుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి. చాలామంది ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అని టీవీలని ప్రభా విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అట్టి వారితో ఒక్కసారి మాట్లాడి ఈ దేవా స్తోత్రం, ఈ ప్రత్యేకమైన సమయంలో మేము చదవకపోతే ఎట్లాగనే దేవా ఒక వివేచన ప్రతి బిడ్డకి నన్ను మీరు ఆలోచింపజేయండి ప్రభా. ప్రతి బిడ్డల కనులు తెరిచి ఆత్మీయంగా ఆలోచించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని ప్రభా బిడ్డలు మీ తట్టు మీ యందు భయభక్తులతో జీవించినట్లు కూడా మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డలనైనా దేవా స్తోత్రం 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 స్తోత్రం. వారంతటా వారి పట్టుదల కలిగి మేము జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఒక ఉన్నతమైన స్థానంలో మేము ఉండాలనే అవగాహన కలిగి ప్రభువా సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగము చేసుకుంటూ అవివేక వల్లే కాకుండా వివేకంతో నేను ప్రతి బిడ్డ ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డ చదువుకోవడానికి మీరు సహాయం చేయండి అయ్యా. వారు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇంకా ప్రతి అవసరతను నేను మీరు తీర్చండి అయ్యా. ఏ వస్తువు మర్చిపోయి ఎగ్జామ్ హాల్లోకి వెళ్లకుండా నేను మీరు సహాయం చేయండి. హాల్ టికెట్ విషయంలో కూడా నేను దేవస్తోత్రం మీ కృపను అనుగ్రహించండి. ఎవరు హాల్ టికెట్స్ మర్చిపోయి వెళ్లకుండానైనా మీ కృపను అనుగ్రహించి ప్రతి బిడ్డలోనైనా చక్కగా చదువుకోవడానికి మీరు సహాయం చేయండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభావ. మీకు వందనాలు. ప్రతి బిడ్డలోనైనా చదివినది గుర్తుపెట్టుకోవడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఎగ్జామ్ హాల్లో ఎటువంటి భయము లేకుండా ప్రశ్నాపత్రం చూడగానే వారి చదివినవన్నీ గుర్తుకు రావడానికి మీరు సహాయం చేయండి. ఎటువంటి భయము లేకుండా ప్రతి విద్యార్థి ఎగ్జామ్ రాయినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాలు దయచేస్తారని, మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని, కుడిగ్గాని ఎడమగాని త్రొట్టెళ్ళకుండానైనా మంచి బిడ్డల వలె ప్రతి బిడ్డ ఎదగడానికి మీరు సహాయం చేయండి. మనుషుల దయందును దేవుని దయందును నేను వయస్సందును జ్ఞానవంతును వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరునైనా దేవాస్తోత్రం నైనా మిమ్మల్ని ఆశ్రయించేవారుగా, మీ యందు భయభక్తులు గలవారుగా, మిమ్మల్ని నైనా దేవాస్తోత్రం దేవుడిగా చేసుకుని నా దాగుచోటు మీరే అని దేవాస్తోత్రం ప్రతి బిడ్డ గ్రహించినట్లు మీరు సహాయం చేయండి. చదువుతున్న చదువుల్లో మీరు తోడుగొనండి. అద్భుతమైన కృపను అనుగ్రహిస్తారని, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలని మీ పాదాలకు అప్పచెప్తూ వారి జీవితాలనైనా అద్భుతమైన రీతిలో మీరు ఉంచుతారని, ఎటువంటి నైనా స్తోత్రం నైనా కీడుకు చోటు ఇవ్వకుండా, ఎటువంటి అపవాదికి చోటు ఇవ్వకుండా బిడ్డలు మీ తట్టు నైనా తిరిగినట్లు మీ కృపను అనుగ్రహిస్తారని, అందరికీ మంచి ఆరోగ్యాలు అనుగ్రహించి సమాధానంతో నింపి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనములు. మనస్ఫూర్తిగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ బిడ్డల కొరకు లేదా మీ కొరకు, మీ బంధువుల కొరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి బిడ్డ నిమిత్తం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి కామెంట్స్ రూపంలో కొందరు వారి బిడ్డల పేర్లు చెప్పి ప్రార్థన చేయమని అడగడం జరిగింది. వారికి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘాల్లో ప్రార్థన చేపిస్తున్నాం. మీ బిడ్డలకు దేవుడు మంచి ర్యాంక్ అనుగ్రహిస్తారు. హైదరాబాద్ నుంచి జాయిల్ గారు, గదనపల్లి నుంచి మరి సంతోష్ కుమార్ గారు, మరి షైని, ఇంకా చాలామంది బిడ్డల నిమిత్తము మేము ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నాం. మా మందిరంలో కూడా ప్రేయర్ చేపిస్తున్నాం. దేవుడు మీ బిడ్డలకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి తెలివితో నింపి అద్భుతమైన ర్యాంక్ వచ్చినట్లుగా ప్రతి బిడ్డ విషయంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించి మీరు అనుకున్న మార్క్స్ కంటే ఇంకా ఎక్కువ మార్క్స్తో మీ బిడ్డలో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచులాగా దేవుడికి ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి ధన్యతను మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమెను. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.